హలో మై డియర్ యూట్యూబ్ బడీస్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు షూట్ చేసిన వీడియో అనమాట. హస్బెండ్కి ఏమో మార్నింగ్ షిఫ్ట్, ఎలాగో తొందరగా లేవాలి కదా అలా అని చెప్పి మరి 6ంటికి 5ంటికి లేవలేదు, 7ంటికి లేచిన. లేవడమే మొదలు ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసిన, ఇంకో పక్క కర్రీకి కావాల్సినవి అన్ని కూడా తీసి పక్కకైతే పెట్టుకున్నా. ఈరోజు మసాలా వంకాయ వండుదాం అనుకుంటున్నా. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చెప్పిన అనమాట. ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసి నేను ఇల్లు బయట స్టెప్స్ వరండా మొత్తం ఊడ్చుకొని వచ్చానన్నమాట. లైక్ ఇంకా మాప్ పెట్టాలి. నా పండగ ఈరోజా రేపా అని తెలుసుకోవడం చాలా ఈజీ. మా గల్లీలో ఇట్లా కలర్ వేసిరంటే పండుగ ఈరోజు అనే అర్థము, వెయ్యకపోతే ఈరోజు కాదని అర్థం. ఎందుకో ఏమో మరి మా కింద అంటే ఈరోజు వేయలేదు. ఇంకా అంతా ఊడ్చేసా కదా, ఇప్పుడు ఫస్ట్ కర్రీ పొయ్యి మీద వేసి ఆ తర్వాత మాప్ పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే వంకాయలకైతే ఘాట్లు పెట్టుకుంటున్నా. నాకైతే మసాలా వంకాయ కర్రీ తినాలని చాలా ఇష్టం. కాకపోతే మా హస్బెండ్కి పన్ను నొప్పి ఉండడం వల్ల తను వంకాయని కొంచెం అవాయిడ్ చేస్తున్నాడు. దాంతోపాటు ఇప్పుడు నాకు కూడా పన్ను నొప్పి వస్తుంది. సో ఎందుకు తినడం అని చెప్పి తీసుకురావడమే మానేసిన. వంకాయ పన్ను నొప్పని, కాకరకాయ చేదని ఇట్లా అన్ని వెజిటబుల్స్ ఆపేస్తూ ఉంటే రొటీన్ వెజిటబుల్స్ అయిపోతున్నాయి వీక్ అంతా. సో అందుకని చెప్పి ఒక్కసారి తింటే ఏం కాదని చెప్పి ఒక 1/2 kg తెచ్చిన. 1/2 kgలో కూడా నేను ఒక 7-8 వంకాయలను కట్ చేసిన, ఇంకొక 7-8 వంకాయలు అలానే పెట్టేసిన అనమాట. ఒకేసారి ఉండడం మా ఇంట్లో సేల్ అవ్వవు, సో వేస్ట్ చేసే కన్నా ఇంకోసారి వండుకోవచ్చు అని చెప్పి ఇంట్లో మసాలా వంకాయ వండినామంటే వంకాయలన్నీ అలానే అడుగంటి పోతాయి, ఓన్లీ గ్రేవీ మాత్రమే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి గ్రేవీ ఎక్కువ, వంకాయలు తక్కువ వేసి వండుతా. ఈరోజు అయితే మసాలా వంకాయ కర్రీని కుక్కర్లో అయితే వండేస్తున్నా. కడాయిలో వేసి అంతగనం తిప్పుతూ వండాలంటే టైం ఎక్కువ తీసేసుకుంటుంది, దట్టు ఇంట్లో పనులన్నీ లేట్ అయిపోతాయి. ఇంకోటి ఇప్పట్లో గ్యాస్ కూడా తొందరగా వస్తలేదు కదా, సో గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అని చెప్పి ఇంకా నేనైతే కుక్కర్లోనే కర్రీ అయితే వేసేద్దాం అనుకుంటున్నా. అవును, శ్రీరామనవమి రోజు ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు, ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే టెంపుల్కి ఏం వెళ్ళలేదు, ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండింగ్లో చెప్పేస్తా, ఎండింగ్ వరకు చూడండి. అయితే ఉప్పేసిన వాటర్లో కడిగి కట్ చేసి పెట్టేసిన. అండ్ ఇంకో స్టవ్ పైన రైస్ ఉడుకుతుంది కదా, యువతల స్టవ్ పైన అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు, కొబ్బరి ఇవన్నీ కావాల్సినవి అయితే వేపుకుంటున్నా అనమాట. యాక్చువల్గా నేను పల్లీలు ఇవన్నీ ఏమి వేయొద్దు అనుకున్నా, కాకపోతే మరీ గ్రేవీ తక్కువ వచ్చేస్తుంది కదా, సో అందుకని చెప్పేసి పల్లీలు ఏమంటారు నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి అయితే వేపుకుంటున్నా అనమాట. యాక్చువల్గా ఫ్రైడే రోజు ఇంకా ఎర్లీగా లేద్దాము అనుకున్నా, కాకపోతే మళ్ళీ సాటర్డే రోజు ఎలాగో నేను 3:30కో 4కో లేస్తాను. మళ్ళీ ఈరోజు తొందరగా లేచి రేపు తొందరగా లేచి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా, నాకు నిద్ర కరెక్ట్గా ఉండకపోతే ఎందుకో తెలీదు మొత్తం బాడీ మొత్తం అప్సెట్ అయిపోతుంది. ఫ్రైడే రోజు మధ్యాహ్నం పడుకుందామంటే మధ్యాహ్నం పడుకుంటే నైట్ మనకు అస్సలు నిద్ర రాదు, ఇంకప్పుడు లేట్ అవుతుంది ఎట్లాగో సాటర్డే లేవడానికి. సో మనకు మెయిన్ సాటర్డే ఇంపార్టెంట్ డే కాబట్టి నేను ఫ్రైడే రోజు కొంచెం లేట్గానే లేచినా కూడా కరెక్ట్ 12 o'clock వరకు నా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో ఒక 1/2 hour ఖాళీకి కూర్చున్నా. ఇంకా తర్వాత బుడ్డోడికి తినిపించేసి నేను తినేసి ఇంకా టైం వేస్ట్ చేయకుండా గిన్నెలు దోమేసుకొని ఇంకోండి వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నా. సాటర్డే రోజుకి శారీ ప్లీటింగ్ ఇట్లాంటివి కొన్ని ఏమన్నా ప్రిపరేషన్స్ ఉంటే చేసి పెట్టుకుంటా అనమాట. పొద్దుటనే అన్నీ చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఉంటుంది కాబట్టి వంట పని కూడా చేస్తూ ప్రసాదం చేసుకుంటూ ఇక్కడ పూజకు కావాల్సినవి కూడా సెట్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి ఈరోజు ఏమైనా చేసుకోవాల్సిన పనులు ఉంటే నేను ఖచ్చితంగా ఈరోజు నైటే చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ వీక్ వచ్చేసి మనది 7th వీక్ అనమాట. ఇంకొక లాస్ట్ వీక్ వడ్డీ వారం ఒక్కటి ఉంటుంది, ఇంకా అది నెక్స్ట్ వీక్ అయిపోతుంది, ఇంకేం గ్యాప్ రాదు. సో ఈ 2 weeksలో మన ఈ 7 Saturdays పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. స్టార్ట్ చేసినాను భయంతో, బట్ కంప్లీట్ అయిపోయేలోపు నాకు అసలు నమ్మలేకపోతున్నా, నేనేనా 7 వారాలు ఇంత తొందరగా కంప్లీట్ చేసిన అని చెప్పి. నేను కొంతమంది వీడియోస్లో చూసిన అనమాట. రీజన్ ఎలా అంటే ఖచ్చితంగా చెయ్యొద్దు అని ఉంటే తప్పించి సిల్లీ రీజన్స్కి చేయకుండా ఉంటే అసలు నెక్స్ట్ వీక్ చెయ్యాలి అనుకున్నా మనం చేయలేమంట. నా విషయంలో జరగలేదు, బట్ నేను వీడియోస్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. అవన్నీ వేపేసుకొని ఒక చిన్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా అదే ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఆనియన్స్ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొద్దిగా సాల్ట్ వేసేసి లిడ్ క్లోజ్ చేయకుండానే పెట్టేసిన, అవే ఉడికిపోయినాయి తొందరగానే. ఇంకా నేను ఇవి ఉడికేలోపు
ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా చేద్దాం అనుకున్నా. సో వాటికి కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నా అనమాట. ఇది పొయ్యి మీద వేసేసి, ఎందుకంటే ఇక్కడ ఇది అవ్వగానే ఇది తీసేసి కింద ఫ్యాన్ గాలికి చల్లారబెట్టేసి ఇదే స్టవ్ పైన నేను సేమియా ఉప్మాకి తాలింపు వేసేస్తా. పుసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే చట్నీ ఏం చేయాలన్న ప్రాబ్లము, ఏ పిండి లేకపోతే అసలు టిఫినే ఏం చేయాలన్న ప్రాబ్లము. ఈ క్వశ్చన్ నాకేనా మీకున్నా? ఇంక ఇవైతే వేపడానికి పెట్టేసిన కదా. సో కొంచెం సాల్ట్ వేస్తే ఏంటి అంటే ఈ సాల్ట్ కరిగి వాటర్ లాగా ఊరుతుంది కదా, సో అందులో ఉడికిపోతుంది మనకి, లేదంటే అడగంటిపోతుంది అని చెప్పి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని ఇంక ఇది ఉడకడానికి పెట్టేసి ఉప్మాకి రెడీ చేసుకున్నా. అయితే రైస్ కూడా వంపేసిన, ఇంకా దమ్ముకేసిన, దాని మీదనే నైట్ రైస్ ఉంటే పెట్టేసిన. అది ఎలా ఊగుతుందో చూడండి. మరి ఎందుకు ఊగుతుందో తెలీదు, ఇంక ఊగుతుంది. ఇంకో స్టవ్ పైన అయితే ఇది పెట్టేసుకున్నా కదా. ఇంక ఇక్కడైతే ఇవి ఏపి పెట్టుకున్నా చల్లారడానికి. పల్లీలు నేను ఎక్కువ వేయను, అందుకే తక్కువ వేసిన. ఈ ఎండు కొబ్బరి కూడా ఎక్కువ వేయను, మా హస్బెండ్ తినరు. సో అందుకే ఒక 2-3 పీసులు మందమే వేసిన. వంకాయలు కట్ చేసి పెట్టుకున్న. ఈ ఆనియన్స్, సో ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి సేమియా ఉప్మాలోకి. ఇవైతే చల్లారడానికి కింద అయితే పెట్టి ఫ్యాన్ అయితే వేసేసిన అనమాట. మ్యాక్సిమం వంట పని బుడ్డోడు మా హస్బెండ్ లేవ్వక ముందే కంప్లీట్ చేసేసుకున్నా. దట్టు ఈ బయట రూమ్ బయట మొత్తం ఊడ్చడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి బెడ్రూమ్ ఒక్కటి ఊడ్చేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మాప్ పెట్టడానికి వెళ్ళిపోయాను అనమాట. అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయలేను, వీలైనంత తొందరగా పని పూర్తి చేసుకోవాలని అనుకున్నా. ఎక్కడ కూర్చోలే, ఎక్కడ మొబైల్ ఓపెన్ చేయలేను. అసలు ఈరోజు పని అయ్యేంత వరకు ఫోనే ముట్టలేను. అవైతే మిక్సీ పట్టాలి, కానీ అంతకన్నా ముందు సేమియా ఉప్మా అయితే పొయ్యి మీద వేస్తున్నా. ఒకవైపు ఇవి ఉడుకుతూ ఉంటే అంతలోపు నేను మిక్సీ స్టార్ట్ చేసుకోవచ్చు అని. ఎవ్రీ టైమ్ నేను సేమియా ఉప్మా చేసినప్పుడు పల్లీలు అండ్ కారం పొడి వేసి చేసేదాన్ని. బట్ మొన్న లాస్ట్ వీక్ నేను ఇట్లా సింపుల్గా టమాటోస్ కారం వేయకుండా చేసిన. నాకు ఈ టేస్ట్ నచ్చింది. అండ్ దట్టు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకున్నా. టేస్ట్ కూడా బాగానే ఉంది. అట్లా అని చెప్పి ఇంక ఈరోజు కూడా ఇదే ప్రాసెస్లో అయితే వండేసిన. కొన్ని వాటిల్లో టమాటా స్కిప్ చేయడమే బెటర్, కానీ మనమేమో టమాటా వేయంది టేస్టే రాదేమో అని మనం అనుకుంటాం. కరేపాకు ఉందే 2-3 ఆకులు, ఒక 2 ఆకులు ఎగిరిపోయి గోడ కతుక్కున్నాయి. వేయొద్దులే అని చెప్పి ఇంకొదిలేసిన అనమాట. నాకు పుట్టేడు భయం, కిందేమన్నా పడ్డా గోడలకేమన్నా అతికినా తీసి మళ్ళీ వేసి వాడుకోవాలంటే పుట్టేడు భయం అనమాట. ఎందుకంటే బల్లీలు తిరుగుతూ ఉంటాయి కదా, పిల్లలు తింటారు, మనం తింటాము, ఎందుకు చెప్పు. అయినా ఈ జనరేషన్లో ఏది తింటే ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలేదు. సో అందుకని చెప్పి కక్కుర్తికి పోకుండా జాగ్రత్త తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అని చెప్పి నేను కొన్ని వాటిని అసలు ఇగ్నోర్ చేసి పడేస్తా. మా హస్బెండ్ అంటాడు, నీకేంది పైసా విలువ తెలుస్తలేదు అందుకే అట్లా వేస్ట్ చేస్తున్నావు అంటాడు ఒక్కొక్కసారి కోపంలో ఉన్నప్పుడు. అని చెప్పలేము, చాలా న్యూస్లు చూస్తున్నాం. పెరగన్నం తింటే చనిపోయారని, అది తింటే చనిపోయారని, ఇది తింటే చనిపోయారని. అది రాతలేండి, ఎవరు రాత ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఉంటారు, అది వేరే. కాకపోతే ఇంక ఇట్లాంటివి చెప్పినప్పుడు ఏంటంటే ఒక భయం ఉండిపోతుంది మనిషికి. సో అందుకని చెప్పి మ్యాక్సిమం చాలా జాగ్రత్తగా ఉంటా అసలు నేను ఇంట్లో అయితే. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేపేసుకున్నా కదా, ఇందులోకి సరిపడా వాటర్ వేసేస్తే ఇవి బాయిల్ అయ్యేలోపు నేను మిక్సీ పట్టుకోవచ్చు అని చెప్పేసి ఇందులో అయితే వాటర్ వేస్తున్నా. ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో అందుకని నేను వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువ వేసుకున్నా. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను సేమియా ఉప్మా ఎంత ఉంది అని కూడా చూసుకోలేదు. డబ్బాలో డైరెక్ట్ వాటర్ పోసేసిన. చూస్తేనేమో కొద్దిగా ఉంది, సరిపోతుందో లేదో అని డౌట్ తోటే వేసిన. కాకపోతే కరెక్ట్ మా మట్టుకు అయితే సరిపోయింది. ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. అప్పటిలోపు వాటర్ మసులుతూ ఉంటాయి. ఫస్ట్ అయితే మనం పల్లీలు ఎండు కొబ్బరి ఇవన్నీ ఏపి పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ చేసేసుకోవాలి. ఇవి మిక్సీ అయిన తర్వాతకి నేను ఇందులోనే టమాటో ఆనియన్ ఏపి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నా. మ్యాక్సిమం ఇలా మార్నింగ్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు ఇట్లా మిక్సీలు పట్టి వండే వంటలు మ్యాక్సిమం వండను. బట్ ఎప్పుడో ఒక్కసారి తినాలి అనిపిస్తే మాత్రం వండుకుంటా అనమాట. ఒకవైపు ఏమో టెన్షన్ వస్తుంది, కూర పొయ్యి మీద వేసేసి ఇల్లు మొత్తం మాప్ పెట్టేసుకుందాం అనుకున్నా. అక్కడ చూస్తేనేమో బుడ్డోడు ఇప్పుడే లేచిండు. ఇంకా సరేలే కర్రీ ఇంకా పొయ్యి మీద వేయలేదు కదా అనుకుంటున్నా, కానీ పనులన్నీ లేట్ అయిపోతాయేమో అని చెప్పి మా హస్బెండ్కి పూజ చేసి వెళ్ళిపోతావా అని అడిగిన. తనేమో ఎందుకు నువ్వే చేయొచ్చు కదా అన్నాడు. నార్మల్గా అయితే ఇంకో 2 టైమ్స్ అడిగితే చేసేటోడు, కాకపోతే మళ్ళీ పానకం చేసుకొని పూజ చేయాలంటే తనకు కూడా ఆఫీస్కి లేట్ అయిపోతుంది, తను అప్పుడు తినడం తగ్గిస్తాడు, నాకు అది ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి నేనే చేసుకుంటలే పూజ, లేట్ అయినంత మాత్రాన కొట్టేటోళ్ళు ఎవ్వరు లేరు కదా అని చెప్పేసి ఇంకా నేనే చేసుకుంటా అని చెప్పి మా హస్బెండ్కి అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు. సో ఇవి పౌడర్ అయిన తర్వాతకి మనం ఇందులోనే ఆనియన్ టమాటో వేపి పెట్టుకున్నాం కదా, అవి వేసి ఒక తిప్పేసిన తర్వాతకి ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా.
నార్మల్గా అయితే టమాటో ఆనియన్ ఉడకబెట్టుకునేటప్పుడే మనం కొంచెం అల్లం ఎల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. బట్ మా దగ్గర అల్లం ఉంది కానీ ఎల్లిపాయలు లేవు. సో అందుకని చెప్పి నేను అల్లం వెల్లుల్లి పేస్టే వేసినాక ఇదే పేస్ట్ అవుతుంది. కాకపోతే ఫ్రెష్ వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పి సో ఇది కూడా బాగా మిక్సీ చేసేసుకోవాలి. నాకు దొడ్డు ఉంటే నచ్చదు, అందుకే నేను స్మూత్గా అయ్యే వరకు మిక్సీ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకే కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇదేమి నేను సృష్టించిన వంట అయితే కాదు, నార్మల్గా అందరు చేసుకునేదే. అండ్ ఇంకోటి యూట్యూబ్లో చూసే చేస్తున్నా. నేను ఏది చేసినా ఫస్ట్ చెప్పే మాట యూట్యూబ్లో చూసే చేసిన అని చెప్పి. నా ఓన్గా నేను ఏదైనా కర్రీ చేస్తా అంటే అది పప్పు, డైలీ వండే కూరగాయలు తప్పించి తెలియదు. జర్రసేపు కాలికి గుసుటి ఎండాకాలం ఇట్లా కునుకొస్తూ ఉంటుంది. పడుకున్నామంటే రాత్రి జాగారమే. నార్మల్గానే ఎండాకాలం నైట్ తొందరగా నిద్ర పట్టదు ఉబ్బరానికి. ఇంక ఇట్లా మధ్యాహ్నం పండుకుంటే నైట్ నిద్ర రాని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకైతే చుక్కలే కనిపిస్తాయి. అందుకని చెప్పి నేను అస్సలు పడుకోను, స్కిప్ చేసేస్తాను నిద్ర వచ్చినా కూడా. ఇంకా బుడ్డోడు మిక్సీ పట్టే టైంకి లేవలేడు, లేదంటే నేను పడతా నా చేయి కాడనే ఉంటుండే. అక్కడికి నేను చెప్తున్నా నేను పడతా నువ్వు జరుగురా అని చెప్పి, కానీ వాడు అస్సలు వినడు. వాడు అనుకున్నదే కావాలి. వాళ్ళ డాడీ ఉంటే ఇంకొంచెం లాడ్ ఎక్కువే అవుతుంది తప్పించి తక్కువ అస్సలు కాదు. అందుకే నేనుంటేనే కరెక్ట్ అనమాట. నేనుంటే ఒక మాటతో వచ్చేస్తాడు. అదే వాళ్ళ డాడీ మాటకు కూడా భయపడతాడు, కాకపోతే వాళ్ళ డాడీ ముందు నాకు భయపడాడు అనమాట. నేనేమన్నా అన్నా అనుకోండి అప్పుడు పట్టించుకోడు, అసలు నన్నే రివర్స్ కొడతాడు. పిల్లలు పెద్దగా అవుతుర్రని ఆనందపడాలా, వీళ్ళ కోతి పనులు చూసి బాధపడాలా నాకైతే అస్సలు అర్థమైతలేదు. డే అంతా చెప్తున్నా కదా, నాకైతే చుక్కలు చూపిస్తున్నాడు. నాకేమో ఇంట్లో పని కంప్లీట్ అవ్వాలి, లేదు అంటే నాకు కొంచెం కోపం వచ్చేస్తుంది. వీడేమో నేను చేసిన పనులన్నీ డబల్ చేపిస్తాడే తప్పించి కొంచెం కూడా తొందరగా అయ్యేలా సహకరించాడు. పోనీ కిందికి వెళ్ళి ఆడుకుంటాడా అంటే ఒకటే కంప్లైంట్లు, కొట్టిర్రు తిట్టిర్రు అని. తీరా చూస్తే వీడే కొడతాడు, వీడే తిడతాడు అందరినీ. నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడవద్దు, నాకు ఏడు పినిపిస్తే చిరాకు వస్తుంది. నేను అదే చెప్తా, ఏడవద్దు, ఏడవకుండా ఆడుకో అని చెప్పించి వాడేమో ఇంత దానికి నోరు తెరుస్తాడు. నాకు కోపం వచ్చి ఒక దెబ్బేస్తే సైలెంట్ ఉంటాడు. అదేదో నోరుతో చెప్పినప్పుడే సైలెంట్ ఉంటే దెబ్బ అంతవరకు రాదు కదా. ఫ్రెండ్ కూడా అంటాడు ఊకే కొడతావు ఎందుకు పొద్దున్న లేచినప్పటికించి రాత్రి వండుకునేదాకా అని చెప్పి. కానీ ఒక్కరోజు వీక్ ఆఫ్ తీసుకొని ఇంట్లో ఉంటే పాప మళ్ళీ డాడీకి కూడా చుక్కలు చూపిస్తాడు. అంటాడు నీకు మీ అమ్మనే కరెక్ట్ రా, వేస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ నీకు అంటాడు అనమాట. అది ఎవరికైనా సరే, ఎవరైతే ఆ ప్లేస్లో ఉండి దాన్ని ఫేస్ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. చెప్పేటోళ్ళు 100 చెప్తారు, కాకపోతే మనకే తెలుస్తుంది కదా. మనం కొట్టాలని ఏం కొట్టము, కాకపోతే ఇంట్లో పనులకి మనల్ని చేసుకొని ఇవ్వకపోవడానికి, పైగా ఈ ఎండాకాలం ఈ ఎండలకి చిరాకు వచ్చేస్తుంది. అందులోకి ఏడిస్తే ఇంకా చిరాకు వస్తుంది అనమాట. అందుకే నేను ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలో పడుకోబెడతా. వీడు మధ్యాహ్నం పడుకోవడం వల్ల నైట్ ఆల్మోస్ట్ 11 దాకా మెలకుగానే ఉంటాడు. కాకపోతే ఇప్పుడు పడుకోబెట్టలేను అనుకోండి, ఇదంతా నేను భరించాలి. నాకు తలకాయ నొప్పి వస్తుంది, నార్మల్గానే నాకు హెడేక్ వస్తుంది. వీడు చేసే అల్లరికి ఇంకా డబల్ అయిపోతుంది అది. అందుకని చెప్పి నైట్ లేట్ పడుకున్నా పర్వాలేదు, కానీ మధ్యాహ్నం మాత్రం ఒక 2-3 అవర్స్ ఖచ్చితంగా పడుకోబెట్టేస్తా. ఏంటి మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేను లూజ్ కన్సిస్టెన్సీ తోటే ఆపేసుకుంటా అనమాట. నాకు అదే తినడానికి బాగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇంకో స్టవ్ పైన అయితే కుక్కర్ అయితే పెట్టేసుకున్నా. అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని నేను మిక్సీ బట్టి పెట్టుకున్నా కదా పేస్ట్, ఫస్ట్ అదైతే వేసేసిన. ఇంకా అందులో నేను యాడ్ చేసింది జస్ట్ ధనియాల మసాలా అనమాట, ధనియా పౌడర్. ఇంకేంటి మనం మిక్సీ జార్లో పట్టింది ఉంది కదా, అందులోనే కొన్ని వాటర్ వేసేసుకొని దాన్ని ఊపేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో వేసేసుకోవాలి. కడిగిన నీళ్ళు అంటే ఆయంత జార్ మొత్తం కడిగిన నీళ్ళు పోసారు, పల్సగా అయిపోయి కంపు అయిపోతుంది. అప్పుడు వంకాయ మసాలా కర్రీ కాదు, వంకాయ చారు అయిపోతుంది. అది నార్మల్గా కొన్ని వాటర్ వేసుకొని తిప్పేసుకొని ఈ కుక్కర్లో వేసేసుకొని ఇంకా లిడ్ అయితే ఒకసారి కడిగేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మాట కామాట వంకాయ కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కదా. వంకాయ టమాటా అయినా సరే, వంకాయ మసాలా అయినా సరే, ఆఖరికి వంకాయ ఫ్రై అయినా సరే. కాకపోతే వంకాయ తెచ్చే బాధలే భరించలేమన్నమాట, ముఖ్యంగా పన్ను నొప్పి. ఇది ఉన్న వాళ్ళు తిన్నారనుకో ఇక అంతే, ఆ రోజు నైట్ చుక్కలు కనిపిస్తాయి. ఇక ఇంకేమైనా మసాలాలు వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే నిన్న మిల్ మేకర్ రైస్కి చేసిన పెంట చాలని చెప్పి నేనైతే వేయలేదు. కుక్కర్ని అయితే ఒకసారి వాటర్లో తడిపేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు రెస్ట్ ఇచ్చేయాలి.
అప్పుడు మన టేస్టీ మసాలా వంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకో స్టవ్ పైన నేను సేమియా ఉప్మా పెట్టాను కదా, అది కూడా నాకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, సో అందుకనే సిమ్లో అయితే పెట్టి వదిలేసిన. ఇక్కడితోని మన వంట పని కంప్లీట్ అయిపోయింది. అండ్ సేమియా ఉప్మాలో వాటర్ ఉన్నాయి అన్నాను కదా, చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి. సో ఇవి మొత్తం ఇంకిపోయితే సెట్ అవుతుంది. యాక్చువల్గా సరిపోదు అనుకున్నా, కాకపోతే మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోయింది బ్రేక్ఫాస్ట్. ఇంకా రేపు దోశ ఇప్పుడే నానబెట్టను. నాకు తెలిసి రేపు ఉప్మా కూడా చెయ్యను, ఎందుకంటే సాటర్డే మేమిద్దరం మార్నింగ్ అయితే ఏం తినమన్నమాట. ఇక బుడ్డోడికి ఒక్కోడికే కాబట్టి వాడికి పాలు బిస్కెట్ తినిపించేస్తా. ఈవినింగ్కి చపాతీ చేసిస్తా, మార్నింగ్కి రైస్ బెండకాయ ఫ్రై అయితే చేస్తా హస్బెండ్కి లంచ్ బాక్స్ కింద. సో ఇంకా రేపు టిఫిన్ ఏమి ఉండదు కాబట్టి ఇంకా సండే రోజు మధ్యాహ్నం కానీ రేపు సాటర్డే సాయంత్రం కానీ నానబెట్టుకుంటే మళ్ళీ సండే నుంచి టిఫిన్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. అండ్ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ తక్కువ వేసిన, ఒకప్పుడు ఇట్లా నూనె తేలేది, బట్ నేనే తక్కువ వేయాలని ఫిక్స్ అయినా, సో అందుకనే తక్కువ వేసి వండుతున్నా. ఇంకేముంది, వంట పని కాగానే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మొత్తం క్లీనింగ్ చేసేసుకొని చక్కగా ముగ్గు కూడా పెట్టేసుకొని ఈ విధంగా అయితే బొట్లతోనే అలంకరించుకున్నా. ముగ్గులు ఇవన్నీ ఎక్కువసేపు ఉండవు, బుడ్డోడు దొక్కేస్తాడు తెలుసు, కానీ అయినా కూడా ఇలా వేసుకొని పూజ అయ్యేంత వరకు ఉన్నా చాలా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే కానీ నీట్గా వేసుకుందామని చెప్పి నేనేమో కూర్చొని నీట్గా వేసుకుంటున్నా. కొద్దిసేపటికి ఆ బుడ్డగాడు దొక్కేస్తాడు, కాకపోతే అయినా పర్వాలేదులే. నేను బుడ్డోడు ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ప్రశాంతంగా కూర్చొని పానకం దేవుడికి నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని నిమ్మలంగా పూజ అయితే చేసుకున్నా. రాముడి పాటలు వినుకుంటూ ప్రశాంతంగా అనిపించింది. నాకైతే పానకం చేయడం రాదు, ఏదో నేను యూట్యూబ్లో చూసి నాకు వచ్చినట్టు చేసిన, అది కూడా చిన్న గ్లాసడే చేసిన అనమాట. ఇంకా బయట తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నా. ఎర్లీగానే కంప్లీట్ చేసుకున్నా ఈరోజు పూజ అయితే. సూర్యుడు రాకముందు కాదు, డైలీ కన్నా కొంచెం ఎర్లీగా అనమాట. ఇంకేముంది, పూజ పని అయిపోయాక అక్కడిక్కడికి వచ్చేపు తిరిగి ఇంకా బట్టలు అయితే నానబెట్టుకొని బట్టలు కూడా ఉతికేసి పైన అయితే ఆరేసిన. నేను బట్టలు ఆరేయడానికి వస్తా, బుడ్డోడు పైన మొత్తం ఊడవనికి వస్తాడు. చీపురు తీసుకుపోయి అక్కడ ఇక్కడ పెడుతున్నాడు. ఆ చీపురు నచ్చలేదంట, ఇంకో చీపురు తీసుకుంటున్నాడు. చీపురు ఆడబెట్టి కిందికి పోదామని చెప్తే వచ్చిండనమాట. బొట్టు బాగుందా బుడ్డోడికి, నేనే పెట్టినా, ఎందుకో పెట్టాలనిపించింది, సో అందుకే పెట్టిన. అందరికీ మరోసారి హ్యాపీ శ్రీరామనవమి. ఉంటానండి, బాయ్. మరొక వీడియోతో వస్తాను.